110% ఈజ్ ఈక్వల్ టు 3,300 రూపీస్ అయితే మనం 100% వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. సో 2 క్యూబ్డ్ అంటే మీనింగ్ 2 into 3 కాదు, 2 క్యూబ్డ్ అంటే 2ను 2తోనే 3 టైమ్స్ చేయాలని. సో 2 into 2 into 2 అది ఒక భిన్నం ఇచ్చి దాన్ని మనం శాతంలోకి మార్చాలంటే ఈజీగా మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలంటే ఆప్షన్ 1 ఏమి ఇచ్చినా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1/2 అని ఇచ్చినారు. అంటే మన చేత కావాలిగా తప్పు చేయించాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ 1/2 అని క్వశ్చన్లు ఇచ్చినారు. సో కాబట్టి మనం ఇక్కడ ఇది ఆప్షన్ 1/2 అనేది కరెక్ట్ కాదు. In a test cricket match, Team India scored 216 runs on the first day. On the second day, it scored 172 runs more than the first day. Then the number of runs scored on the second day. అంటే టీమిండియా ఒక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు 216 రన్స్ చేస్తే రెండవ రోజు ఈ 216 కంటే 172 రన్స్ ఎక్కువ చేసిందంట. అయితే రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని అంటున్నారు. అప్పుడు మొదటి రోజుకు రెండవ రోజును మనం ఎన్ని ఎక్కువైతే చేసిందో అన్ని ఎక్కువ పరుగులు మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 6 + 2 8, 1 + 7 8, 2 + 1 3, 388. Option 3 is the correct answer. The difference of two numbers is 568. If one number is 796, then the other number is. రెండు సంఖ్యల భేదం ఇచ్చినారు 568 అని. వాటిలో ఒక సంఖ్య ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు 796. అయితే రెండవ సంఖ్య ఎంత అని అన్నారు. సెకండ్ నెంబర్ తెలియదు కాబట్టి ఆ సెకండ్ నెంబర్ మనం ఎక్స్ అనుకుంటాము. ఇప్పుడు మనం ఈ ఎక్స్ను మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఈ రైట్ సైడ్ ఉన్న 516 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు 796 ఇక్కడ ఉన్న ప్లస్ 568 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయినప్పుడు మైనస్ సైన్ అవుతుంది. సో -568 ఈక్వల్ టు, సో లెఫ్ట్ సైడ్ ఉన్న -x రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు +x కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 796లో 568 మనం సబ్ట్రాక్షన్ చేస్తే 228 ఆన్సర్ అవుతుంది ఎక్స్. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే మనకు ఆ రెండో నెంబర్ ఏదైతే ఉందో ఆ రెండో నెంబర్ ఏమవుతుందంటే 228 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. When a rational number is multiplied by 5/2 and 2/3 is added to the product is -7/12, then the number is. సో ఒక కర్ణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ను కూడితే -7/12 వస్తుందంట ఆ సంఖ్య అన్నారు. ఇప్పుడు మనకు ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాము. సో ఈ ఎక్స్ను 5/2తో గుణించి ఈ లబ్ధానికి 2/3 కూడితే ఆన్సర్ ఎంత వస్తుందన్నారు -7/12 అవుతుంది అన్నారు. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ సో ఎక్స్ ఇంటూ 5/2 దట్ ఈక్వల్ టు -7/12. సో ఇక్కడున్న ఈ +2/3ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -2/3 అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ 12కు 3కి ఎల్సిఎం చేస్తే సో 3 4 = 12, 3 1 = 3. నెక్స్ట్ 4 టేబుల్ 1 1. సో 3 × 4 3 4 = 12. సో ఎల్సిఎం ఈజ్ 12. నెక్స్ట్ సో ఇక్కడున్న 12 ఈ ఎల్సిఎంను 12ను 1 టైం డివైడ్ చేస్తుంది. సో 1 × -7 దట్ ఈస్ -7 అండ్ నెక్స్ట్ మైనస్. సో 3 డివైడ్స్ 12 by 4 టైమ్స్. సో 3 అనే నెంబర్ 12ను 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి 4 × 2 చేయాలి. 4 2 = 8 దట్ ఈక్వల్ టు -7 -8 దట్ ఈస్ -15/12. సో ఇక్కడ మనకు -15/12 అంటే దీన్ని మనం ఏ టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు, మనం 3 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 3 4 = 12, 3 5 = 15. సో అంటే ఇక్కడ మనకు -5/4 వస్తుంది. లెఫ్ట్ సైడ్ x × 5/2 ఉంది. ఈ x × 5/2లో ఉన్న ఈ 5/2 నెంబర్ను మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది. సో అంటే మనం ఒక ఫ్రాక్షన్ను ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ను తిప్పించి రాస్తే సరిపోతుంది మల్టిప్లై చేస్తూ. సో -5/4 ఇంటూ సో ఇక్కడ 2/5 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సింప్లిఫికేషన్ చూడండి ఒకసారి. సో 5 1 = గెట్ క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ 2 టేబుల్తో 2 1 = 2 2 = సో హియర్ మైనస్ సైన్ ఉంది. నువ్వు మైనస్ సైన్ మర్చిపోతే మనకు ఆప్షన్ 1 ఏమి ఇచ్చినా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1/2 అని ఇచ్చినారు. అంటే మన చేత కావాల్సిందిగా తప్పు చేయించాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ 1/2 అని క్వశ్చన్లు ఇచ్చినారు. సో కాబట్టి మనం ఇక్కడ ఇది ఆప్షన్ 1/2 అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం మైనస్ ఉంది కాబట్టి మైనస్ను కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సో -1/2 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
n/2 - 3n/4 + 5n/6 = 21. దెన్ ద వాల్యూ ఆఫ్ n. సో ఇక్కడ మనకు లీనియర్ ఈక్వేషన్ లాగా ఒకటి ఇచ్చినారు. సో దీన్ని మనం దీంట్లో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే 2, 4, 6 ఉన్నాయి. ఇక్కడ మనం 2కు 4కు 6కు మనం ఎల్సిఎం చేస్తే సో 2 టేబుల్ 2 1 టైము, 4 2 times, 6 3 times. So again take 2 table 1 1 3. Next 3 table 1 1 1. అంటే 2 2 = 4, 4 3 = 12. అంటే ఇక్కడ మనకు ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ డినామినేటర్ అంతటికి మనం 12 ఎల్సిఎంగా తీసుకున్నప్పుడు ఇక్కడ n/2లో ఉన్న డినామినేటర్ 2, ఈ 2 అన్న నంబరు 12ను 6 times డివైడ్ చేస్తుంది. సో ఈ 6 ఇంటూ న్యూమరేటర్ ఎంతో మల్టిప్లై చేయాలి, 6n. నెక్స్ట్ మైనస్ సైన్. సో డినామినేటర్ 4 divides 12 by 3 times. సో 3 into 3 9n. నెక్స్ట్ ప్లస్ ఆ డినామినేటర్ 6 divides 12 by 2 times. సో ఇక్కడ మనకు 6 అన్నది 12ను 2 times డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ 2తో మనం న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. సో 2 into 5 10n, that equal to 21. By cross multiplication here 6 plus 10 16n minus 9n is equal to 21 into 12. సో ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది, సో డివిజన్లో ఉంది అని దీని మీనింగ్. సో డివిజన్ క్వాంటిటీని మనం లెఫ్ట్ సైడ్ నుంచి మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ అవుతుంది. సో 16n minus 9n equal to, సో 16లో 9 పోతే 7n equal to 21 into 12. From here n equal to, సో 21 into 12 by 7. ఇప్పుడు మనం 7 టేబుల్తో డివిజన్ చేస్తే 7 1 = 7, 7 3 = 12, 21. సో ఇక్కడ మనకు 3 into 12 చేయాలి, 12 3 = 36. సో ఇక్కడ మనకు ఎన్ని వాల్యూ ఎంత అవుతుందంటే 36 అవుతుంది. సో ఆప్షన్ 4 is the correct answer. The number which is not a perfect cube among the following. సో ఫస్ట్ మనం పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటంటే తెలుసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఒక నెంబర్ను అదే నెంబర్తో 3 times మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే పర్ఫెక్ట్ క్యూబ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో 1 cube అనే నెంబర్ తీసుకుంటే 1ను 3 times మల్టిప్లై చేయాలి అదే నెంబర్తో, అంటే 1తోనే 1 into 1 into 1. సో 1 1 = 1, అగైన్ 1 1 = 1, అంటే 1 cubed = 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 cubed = సో 2 into 2 into 2, 2 2 = 4, 4 2 = 8. యాక్చువల్గా చాలామంది 2 cubed అంటే 6 అనుకుంటారు, అంటే 2 into 3 అంటే సో ఇది దీని మీనింగ్ అనుకుంటారు, కానీ అది తప్పు అవుతుంది. 2 cubed అంటే మీనింగ్ ఏంటంటే 2ను 2తోనే 3 times చేయాలి. సో 2 into 2 into 3 ఇది దీని మీనింగ్. సో 2 into 3 కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ 2 cubed. ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి మనం చెక్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అంటే పరిపూర్ణ ఘనము కాని సంఖ్యలు అడిగినారు. సో ఇక్కడ 216 equal to ఇది 6 cubed రాయొచ్చు, 64 4 cubed రాయొచ్చు. సో దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్. 125 అనేది మనం 5 cubed రాయొచ్చు. అంటే ఇవన్నీ మనం కనీసం 1 cubed నుంచి 10 cubed వరకు మనం వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడం చాలా అంటే చాలా చాలా ఈజీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఈ వాల్యూస్ తెలిసినప్పుడు దీన్ని మనం ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అదే మనకి ఈ వాల్యూస్ తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఒక్కొక్క నెంబర్ తీసుకొని దాన్ని మనం పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేస్తూ అదే నెంబర్కి వస్తుందా లేదని మనం కొంచెం టైం తీసుకుంటుంది. అంత అవసరం లేదన్నప్పుడు మనం కనీసం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఫ్రమ్ 1 square to 30 square మెయిన్ ఉన్నాయి ప్రాబ్లమ్స్లో వచ్చేవి. దాని తర్వాత పర్ఫెక్ట్ క్యూబ్స్ 1 cubed to 10 cubed వరకు మనం నేర్చుకొని గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో హియర్ ఆప్షన్ 3 is the correct answer. The length of your room is 30 meters and its breadth is 20 meters. Then the ratio of the length of the room to the breadth of the room. ఒక గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు. అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి అన్నారు. సో ఇక్కడ మనం ఈ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, నిష్పత్తి కనుగొనేటప్పుడు మనం యూనిట్స్ సేమ్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకపోతే మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ యూనిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మీటర్స్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మనం దీనికి రేషియో కనుక్కోవాలి. 30:20కి. సో 30 10 table 10 3 30, హియర్ 10 table 20 2 times. సో 3:2 is our answer. Option 3 is the correct answer. Convert 12/16 into fraction. సో 12/16ను శాతంలోకి మార్చగా ఒక భిన్నం ఇచ్చి దాన్ని మనం శాతంలోకి మార్చాలంటే ఈజీగా మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలంటే ఆ ఫ్రాక్షన్ను 100తో మల్టిప్లై చేస్తే చాలు. సో ఇక్కడ మనకు 4 టేబుల్తో చూడండి, 4 4 = 16, 4 25 = 100. అగైన్ హియర్ 4 1 = 4, 4 3 = 12. సో ఇప్పుడు మనకు 25 into 3, 25 3 = 75. Option 2 is the correct answer.
Wahida bought an air cooler for 3,300 rupees including a tax 10%. Then the price of the air cooler before VAT was added is, so ఇక్కడ full form of VAT is value added tax. సో ఇక్కడ మనకు ట్యాక్స్ కలపకముందు ఎంత అన్నది అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకు ట్యాక్స్ కలపకముందు ఉన్న అమౌంట్ మనం 100% అనుకున్నప్పుడు ఇక్కడ 10% యాడ్ చేసాను, అంటే 110% ఈజ్ ఈక్వల్ టు 3,300 రూపీస్ అయితే మనం 100% వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. దీనికి మనం ఏం చేయాలంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్. సో 3,300 ఇంటూ 100 బై 110%. సో 0 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 11 టేబుల్, 11 1 11, 11 3 33, 0 0. సో 300 ఇంటూ 10, 310 3000. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3,500 is given at 7% per annum rate of interest. Then the interest received at the end of 2 years. సో అక్కడ మన సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 రూపాయలు ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ మాత్రమే కనుక్కోవాలి. సో దీన్ని మనకు సాధారణ వడ్డీ లేదా ఇంగ్లీష్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే మనకు అందరికీ తెలుసు పీటీఆర్ బై 100. సో హియర్ పి అంటే ప్రిన్సిపల్ అసలు అని ఎంత ఇచ్చినారు 3,500 ఇంటూ టీ టైం ఎన్ని ఏళ్ళకు మనం ఇక్కడ ఇవ్వాలి 2 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు ఎంత 7 అన్నాడు బై 100. 2 zeros get cancel. Next 7 into 2 14. So 14 5 70, 0 7 carry. So again 14 3 42 plus 9 49. అంటే మనకి ఇక్కడ ఈ వడ్డీ ఎంత కట్టాలి అంటే మన 2 ఏళ్ల తర్వాత 490 రూపాయలు కట్టాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 5/6. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. సో whole number and a combination of a proper fraction is called a mixed fraction. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకు 3 steps ఉంటాయి. స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ రైట్ ద డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ హారం ఏదైతే ఉందో దాన్ని మనం చూసి రాయాలి, ఇదే స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, మల్టిప్లై ద హోల్ నెంబర్ విత్ డినామినేటర్. ఈ హోల్ నెంబర్ను ఇక్కడ ఉన్న ఈ హారాన్ని 6ను మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 2 into 6 ఏమవుతుంది 12 అవుతుంది. సో స్టెప్ నెంబర్ 2 12 ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ ప్రోడక్ట్కు మనం న్యూమరేటర్ను యాడ్ చేయాలి, లవాన్ని కూడాలి. అప్పుడు మనకి ఏమవుతుంది 12 + 5 = 17/6. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం ఒక మిశ్రమ భిన్నం ఇచ్చినప్పుడు దాన్ని మనం అపక్రమ భిన్నంలోకి ఎలా మార్చాలో మనం కనుక్కున్నాం. ఇదే ఒక అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు దాన్ని మిశ్రమ భిన్నంలోకి మనం ఎలా మార్చాలన్నప్పుడు అంటే హౌ టు కన్వర్ట్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఏం లేదు. సో ఇక్కడ ఉన్న న్యూమరేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డినామినేటర్తో డివిజన్ చేస్తాం. సో ఇక్కడ 6 టేబుల్లో 17 ఉందా, ఉండదు. సో 17 కంటే తక్కువ ఉన్నది ఏముంటుంది మనకు 12 ఉంటుంది. సో 6 2 12. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తే 17లో 12 పోతే 5 అవుతుంది రిమైండర్. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన డివిజన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి అన్నప్పుడు సో ఇక్కడ భాగఫలం ఏదైతే కోసెంట్ ఉందో దీన్ని మనం హోల్ నెంబర్గా నోట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడున్న ఈ రిమైండర్ శేషాన్ని మనం లవం లేదా న్యూమరేటర్గా రాస్తాము. ఇక్కడ ఉన్న ఈ డివిజర్ మనం 6ను డినామినేటర్గా నోట్ చేస్తాం. సో ఇది అంటే ఒక అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు మిశ్రమ భిన్నంలోకి ఎలా మార్చాలన్నది ఇది. అదే ఒక మిశ్రమ భిన్నం ఇచ్చినప్పుడు అపక్రమ భిన్నంలోకి మార్చాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ద రెయిన్ఫాల్ in a city for 7 days of a certain week was recorded as 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0. Find the mean rainfall for the week in mm అంటే ఇక్కడ మిల్లీమీటర్లు అని చెప్పి అంటే ఒక వారం రోజుల్లో ఒక సిటీలో మనకు వర్షపాతం ఇచ్చినట్టు అయితే మనం సగటు కనుక్కోవాలి. సగటు ఇప్పుడు చూద్దాం. సో యావరేజ్ ఆర్ సగటు ఆర్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటంటే దీనికి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చెప్తే చాలు. అంటే ఇక్కడ మనం మొత్తం ఇచ్చిన వాల్యూస్ అనే మనం యాడ్ చేయాలి. సో 1.0 + 5.5 + 20.5 + 0.0 + 2.1 + 12.2
ప్లస్ 0.0. సో ఇక్కడ మనకు 0.0 అని చెప్పి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం యాడ్ చేయాల్సిన పని ఉండదు, జస్ట్ మనం నోట్ చేస్తే చాలు. మరి ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఇక్కడ మనకు వారంలో మొత్తం రోజులు మనకు తెలుసు 7 రోజులు, వారంలో మొత్తం రోజులు ఎన్నో మనకు తెలుసు 7 రోజులు ఉంటాయి. సో వచ్చిన వాల్యూని మనం 7తో భాగిస్తే మనకు ఆన్సర్ ఏదైనా సరిపోతుంది. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని మనం కూడినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 41.3/7తో మనం భాగిస్తాం. సో ఇక్కడ మనకు 7 టేబుల్తో డివైడ్ చేసినప్పుడు 7 1 7, 7 5 35. సో ఇక్కడ మనకు 41లో 35 పోతే 6 ఉంటుంది, 6.3 అంటే 7 టేబుల్లో 63 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది? 9 టైమ్స్ వస్తుంది. సో 5.9 mm ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 is the correct answer. A rectangle has 8 centimeters length, 3.5 centimeters breadth. What is the perimeter of a rectangle? సో మనకు ఒక దీర్ఘ చతురస్రం పొడవు మరియు వెడల్పు ఇచ్చినారు. సో పొడవు ఎంత ఇచ్చినారు? ఇక్కడ మనకు L = 8 సెంటీమీటర్స్ ఇచ్చినారు. నెక్స్ట్ బ్రెడ్త్ వెడల్పు ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు? 3.5 సెంటీమీటర్స్. అయితే మనం చుట్టూ కొలత ఇక్కడ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పెరిమీటర్ ఫార్ములా అంటే 2 times of L + B. సో ఇక్కడ మనం లెంత్ బ్రెడ్త్ను సమ్ చేస్తూ 2 times మల్టిప్లై చేసి మనకు ఆన్సర్ వస్తుంది అంతే. సో ఇక్కడ 2 times of L is 8 plus breadth is 3.5 centimeters. That equal to, so 2 into 8 plus 3 11, 8 plus 3.5 equal to 11.5. So 11 to 22, 23 centimeters is our answer. So option 3 is the correct answer. A triangle with all the 3 sides are unequal in length is called. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఆప్షన్ మనం అనలైజ్ చేద్దాం, మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజము అని. సో అంటే ఒక త్రిభుజంలో భుజాలన్నీ సమానంగా ఉంటే, అంటే 3 భుజాలు అంటే 3 భుజాలు సమానంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదంటే సమబాహు త్రిభుజం అంటాం. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2. సో స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజంలో 3 భుజాలు సమానంగా లేకుండా ఉన్నప్పుడు, అంటే ఒక్కో భుజం ఒక్కో పొడవు ఉంటుంది. సో ఇలా ఉన్న ఆ త్రిభుజాన్ని మనం అసమ లేదా విషమ బాహు త్రిభుజం అంటాము. సో దాన్ని మనం ఇంగ్లీష్లో స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఐసోస్సెలేస్ రైట్ ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజంలో లంబకోణ త్రిభుజం అవుతూ 2 భుజాలు సమానంగా ఉండి కర్ణం మాత్రమే డిఫరెంట్గా ఉన్నప్పుడు దీన్ని మనం లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాము. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 4 చూద్దాం ఒకసారి. సమద్విబాహు త్రిభుజము ఒక త్రిభుజంలో 2 భుజాల కొలతలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం లేదంటే ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అని చెప్తాము. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమని ఇచ్చినారు? మనకు ఒక త్రిభుజంలో 3 భుజాల పొడవులు అసమానాలు అన్నాడు. అంటే ఏ భుజం కూడా సమానంగా ఉండకూడదు. సో అంటే మనకి ఇక్కడ సమానంగా లేనిది ఏంటి? స్కేల్ అండ్ ట్రయాంగిల్ లేదా అసమ లేదా విషమబాహు త్రిభుజం ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ పిరమిడ్. సో ఇక్కడ మనం ట్రయాంగులర్ పిరమిడ్ను మనం త్రిభుజాకార పిరమిడ్ తెలుగులో అంటే దీన్ని ఇంకా మనం ఇంకో పేరుతో ఏం పిలిచవచ్చు అంటే టెట్రాహెడ్రాన్ అని కూడా పిలిచవచ్చు మనం. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ పిరమిడ్ యొక్క ముఖాలు ఎన్ని అన్న లేదా ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇక్కడ ట్రయాంగిల్ పిరమిడ్ భూమి ఏ విధంగా ఉంటుందంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో పక్క తలాలన్నీ ఎలా ఉంటాయంటే త్రిభుజాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇది 3 sides, ఇది ఒక త్రిభుజము. సో ఇక్కడ బేస్ వచ్చి త్రిభుజాకారంలో ఉంటుంది, ఇది ఒక షేప్ ఫేసు. సో ఇక్కడ సైడ్ ఇంకో ట్రయాంగిల్ ఇక్కడ 2 ఉంటాయి, 1 2 3. సో దీంతోపాటు ఫ్రంట్లో ఒక పెద్దగా ఒక త్రిభుజం ఉంటుంది మళ్ళీ. సో ఇలా ఓవరాల్గా మనకు ఇక్కడ 4 ఫేసెస్ ఉంటాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్యూట్ యాంగిల్ మీన్స్. సో ఇక్కడ మనకు అక్యూట్ యాంగిల్ అంటే మనం అంతకుముందు క్యూట్ అంటే మన చిన్నపిల్లలు చిన్నగా ఉన్న చిన్నపిల్లలనే మనం క్యూట్ అంటాం. పెద్దవాళ్ళు మనం క్యూట్గా ఉన్నాము అని చాలా వరకు అనం మనం. అంటే ఇక్కడ క్యూట్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా చిన్న యాంగిల్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ అన్నది 2 ఆర్మ్స్ మధ్యలో తక్కువ ఉండాలి. అలాంటప్పుడే మనం దాన్ని అక్యూట్ యాంగిల్ అని చెప్తాం. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఒకసారి అనలైజ్ చేద్దాం, తర్వాత మనకు ఆన్సర్ ఏది కావాలో దాన్ని పిక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు లెస్ దాన్ 1/4 ఆఫ్ ద రెవల్యూషన్. రెవల్యూషన్ మీన్స్ ఒక కంప్లీట్ భ్రమణము, పూర్తి భ్రమణం చేస్తే దాన్ని మనం పూర్తి భ్రమణం కింద చెప్తాం. అంటే ఇక్కడ మనకి ఏమన్నా వీటిలో 4వ భాగం కన్నా తక్కువ అన్నాడు. అంటే ఇక్కడ ఏదైతే షేప్ ఉందో
దీనికంటే తక్కువ ఉండాలి అంటున్నాడు. సో ఇలా ఒక్కొక్క షేప్ని ఇక్కడ మనం ఒక్కొక్క పార్ట్ని మనం 90 degreesగా తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఈ 90 degrees కంటే తక్కువ ఉంటే దాన్నే మనం క్యూట్ అలా చెప్పినాము, చిన్నగా ఉండాలి యాంగిల్. సో 90 కంటే తక్కువ ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. సో హాఫ్ ఇయర్ రెవల్యూషన్. సో ఇక్కడ మనం ఏదైతే మనం కంప్లీట్ రొటేట్ అవుతాం దీన్ని మనం సగం వరకు మాత్రమే రొటేట్ అయితే సో దాన్ని మనం ఏమంటామంటే స్ట్రైట్ యాంగిల్ అంటాం. సో హాఫ్ ఆఫ్ ది రెవల్యూషన్ స్ట్రైట్ యాంగిల్ మనం ఏమంటామంటే 180 degrees అంటాం. నెక్స్ట్ సో కంప్లీట్ రెవల్యూషన్, 1 కంప్లీట్ రెవల్యూషన్ ఇలా మనం స్టైల్గా ఒక రౌండ్ వేసుకొని వస్తే ఇలా. సో దీన్ని మనం ఎంత యాంగిల్ చేసినట్లు అంటే 360 degrees చేసినట్లు, అప్పుడే మనం దాన్ని కంప్లీట్ రెవల్యూషన్ అంటాం. నెక్స్ట్ మోర్ దాన్ హాఫ్ రెవల్యూషన్ అన్నాడు, 4th ఆప్షన్. సో మోర్ దాన్ హాఫ్ అంటే సగం కన్నా ఎక్కువ. ఇప్పుడు మనం ఇలా హాఫ్ రెవల్యూషన్ చేసినట్టు, ఇక్కడ ఏంటంటే ఈ సగం కంటే ఎక్కువ చేయాలి. సో అప్పుడు దీన్ని మనం ఏ యాంగిల్ అని చెప్తామంటే రిఫ్లెక్సివ్. సో రిఫ్లెక్సివ్ యాంగిల్ అని చెప్తాం. సో లేదంటే పరావర్తన కోణం అని తెలుగులో చెప్తాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది క్యూట్ యాంగిల్ కాబట్టి అక్యూట్ యాంగిల్ అంటాం దాన్ని మనం. సో 1/4 కంటే తక్కువ ఉండాలి అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబి యారో రిప్రజెంట్స్ అన్నారు. సో ఇక్కడ మనం ఒక ఏబి బార్ ఇలా పెట్టినప్పుడు ఏబి అని రాసి పైన ఒక సైడ్ మాత్రం యారో మార్క్ పెడితే దానికి నేమ్ ఏంటి అన్నది వాళ్ళ మీనింగ్. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా ఏబి బార్ అని దేన్ని అంటామంటే రే ఆర్ఏవై రే అన్నప్పుడు, రే అంటే ఏంటి కిరణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రేసెస్ ఉన్నప్పుడు ఇక్కడ సన్ ఉంటే మనం ఏం చేస్తాము రేస్ అని ఇలా వేస్తాం. అంటే ఇనిషియల్ పాయింట్ ఒక్కటే ఉంటుంది, దానికి ఎండింగ్ పాయింట్ అన్నది ఉండదు. అలాంటప్పుడు మనం దాన్ని రే అంటాం. సో అంటే ఒక రేను మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఉంది. సో దీన్ని మనం ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పాయింట్ బి ఉంది. సో దీన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే సో ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఉంది, ఇక్కడ ఎండింగ్ పాయింట్. సో ఇక్కడ ఒక సైడ్ మాత్రం మనం ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రే అని చెప్తాం, రే అని. సో దీన్ని మనం మ్యాథమెటికల్గా ఇండికేషన్ చేయడానికి దీన్ని ఏబి రే అని ఇలా ఇండికేట్ చేస్తాం. అంటే ఈ ఏబి ఏవైతే 2 పాయింట్స్ ఉన్నాయో వీటికి పైన సింగిల్ సైడ్ అంటే ఒక సైడ్ మాత్రమే యారో ఇండికేషన్ చేస్తాం. దీన్ని మనం రే అంటాం. నెక్స్ట్ ఏబి పాయింట్ అనేది అసలు ఆప్షనే తప్పది. ఎందుకంటే పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి అని చెప్పి సింగిల్ లెటర్స్తో మనం డినోట్ చేస్తాం. అంటే పాయింట్ ఏబి పాయింట్ అని చెప్పాం. నెక్స్ట్ ఏబి లైన్. సో ఏబి లైన్ అన్నది మనం ఎలా ఇండికేషన్ చేస్తాం అన్నప్పుడు ఒక స్ట్రైట్ లైన్కు మనం 2 sides మనం ఇన్ఫినిట్గా మనం ఎక్స్చేంజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హియర్ ఏ, పాయింట్ ఏ అండ్ హియర్ ఈజ్ పాయింట్ బి. సో దీన్ని మనం స్ట్రైట్ లైన్ ఏబీగా మనం ఎలా చెప్తామంటే ఏబీ రాస్తాము, పైన వచ్చి స్ట్రైట్ లైన్ రాస్తాం 2 side యారో మార్క్ ఎక్స్చేంజ్ చేస్తూ. సో ఇది ఏబీ లైన్ మనం ఇండికేషన్ చేయడం. నెక్స్ట్ లాస్ట్ 4th ఆప్షన్ ఏబీ లైన్ సెగ్మెంట్ అన్నాను. అంటే ఒక రేఖాఖండాన్ని మనం ఎలా ఇండికేషన్ చేస్తాం. ఫస్ట్ రేఖాఖండం ఏంటంటే మనం ఒకసారి చూస్తే ఏవైనా 2 బిందువులు. సో ఇక్కడ మనకు పేర్లో పీక్యూ అని పెట్టినప్పుడు ఈ పీక్యూ రేఖాఖండాన్ని మనం ఎలా ఇండికేషన్ చేస్తామంటే పీక్యూ రాసి పైన ఒక లైన్ సెగ్మెంట్లా ఇలా ఇండికేషన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏమన్నారు క్వశ్చన్లో ఏబీ సింగిల్ సైడ్ యారో మార్క్ అన్నాడు. సో సింగిల్ సైడ్ యారో మార్క్ ఉంటే దాన్ని ఏమంటాం మనం రే అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మదర్ హ్యాస్ మేడ్ లడ్డూస్. షీ గివ్స్ సమ్ లడ్డూస్ టు గెస్ట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. స్టిల్ 5 లడ్డూస్ రిమైన్డ్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ లడ్డూస్ మదర్ గేవ్ అవే ఈజ్ ఎల్, హౌ మెనీ లడ్డూస్ డిడ్ షీ మేక్. సో తల్లి లడ్డూలు చేసింది, ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది, ఇంకను 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎన్ని. ఇక్కడ మనకు ఒక అమ్మ ఉంది, ఆ అమ్మ ఏం చేసిందిరా అంటే కొన్ని లడ్డూలు చేసింది. ఆ లడ్డూలు ఎన్ని అంటే ఎల్ అన్నారు. ఈ లడ్డూలు కుటుంబ సభ్యులకు తర్వాత ఆ గెస్టులకు ఎవరైతే అతిథులు వాళ్ళకి ఇచ్చినా ఇంకా ఎన్ని మిగిలిపోయినా అన్నారు, 5 మిగిలిపోయి అన్నారు. అయితే మొత్తం తయారు చేసిన లడ్డూలు రావాలి అంటే ఆమె పంచగా మిగిలిపోయిన ఈ 5 లడ్డూను మనం పంచిన వాటికి మనం కూడితే మనకు మొత్తం లడ్డూలు వస్తాయి. అంటే ఆన్సర్ L+5 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2xy + 3x + 2y + 3. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 2xy + 3y 3x + 2y + 3. సో ఇక్కడేమో 2y ఇక్కడ 2y కామన్గా ఉంది. సో ఇక్కడ 3x + 3లో 3 కామన్గా ఉంది. అంటే ఇక్కడ
ఈ 2xy ప్లస్ 2yలో మనం 2y అనే టర్మ్ కామన్గా తీసినప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది, x మాత్రం మిగిలిపోతుంది. ప్లస్ ఇక్కడ 2y. సో చాలామంది 2y ఇక్కడ టోటల్ టర్మ్ మనం కామన్గా తీసినాం కాబట్టి ఇక్కడ 0 పెట్టాలి అని అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే అంటే ఇక్కడ 2 టర్మ్స్లో ఒక టర్మ్ కామన్గా ఉన్నప్పుడు అక్కడ టోటల్ టర్మ్ మనం కామన్ తీసినప్పుడు దాని ప్లేస్లో మనం 1 పెట్టాలి, ఇది మర్చిపోవద్దండి. ప్లస్ ఇక్కడ 3x ప్లస్ 3 ఈ రెండిట్లో మనం 3 కామన్ తీసినప్పుడు x ప్లస్ ఇక్కడ ఉన్న 3 ఈ టోటల్ టర్మ్ మనం కామన్ తీసినాం కాబట్టి ఇంతకుముందే చెప్పినాం ఏం పెట్టాలి, దాని ప్లేస్లో 1 పెట్టాలి, 0 పెట్టకూడదు. సో అది నెక్స్ట్. సో ఇక్కడ x ప్లస్ 1 మళ్ళీ మనం కామన్ తీసినప్పుడు x ప్లస్ 1 ఇంటూ 2y ప్లస్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2y ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1 ఉంది. అంటే మల్టిప్లికేషన్లో మనం వెనక్కి రాసినా ఎలా రాసినా కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 3 ఇంటూ 2 ఈక్వల్ టు 2 ఇంటూ 3. సో దీన్ని మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఓవర్ మల్టిప్లికేషన్ అంటాం. అంటే మల్టిప్లికేషన్లో నంబర్స్ ఆర్డర్ మార్చినా ఆన్సర్ మారదు అని దాని మీనింగ్. సో 3 ఇంటూ 2 6 అవుతుంది, అదే మనం 2 ఇంటూ 3 చేసినా 6 అవుతుంది, అది దాని మీనింగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. -3 హోల్ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ 1 ఇంటూ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 7. సో ఇక్కడ మనకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 బేసులు సేమ్ ఉన్నాయి. ఆ బేసులు సేమ్ ఉండి ఈ 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఏం ఫార్ములా అంటే a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే ఇక్కడ ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ను మనం ఎలా రాయొచ్చు అంటే -3 హోల్ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ 1 ప్లస్ 5 రాయొచ్చు. సో రైట్ సైడ్ ఉన్న టర్మ్ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 7. సో ఇక్కడ మనకు బేసెస్ 2 ఎలా ఉన్నాయి, బోత్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి. సో బేసెస్ సేమ్ ఉన్నప్పుడు మనం ఎక్స్పోనెంట్స్ను ఈక్వల్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం m ప్లస్ 5 ప్లస్ 1 6 ఈక్వల్ టు 7. సో ఫ్రమ్ హియర్ m ఈక్వల్ టు 7 మైనస్. సో ఇక్కడ ప్లస్ 6 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -6 అవుతుంది. సో 7 మైనస్ 6 ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే m వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Rajita age is 9 years old. If her sister age is twice that of Rajita's age, then Rajita's sister age in years. సో ఇప్పుడు మనకు రజిత అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వయసు ఇచ్చినారు 9 సంవత్సరాలు అని చెప్పి. అయితే ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు అన్నారు, అంటే 2 రెట్లు అయినా ఆమె సోదరి వయసు ఎంత అన్నారు. అప్పుడు రజిత వయసును ఆమె సోదరి వయసు 2 రెట్లు అన్నాడు కాబట్టి రజిత వయసును ఆమె సోదరి 2 రెట్లు అన్న దాంతో మనం గుణిస్తే సో అంటే 9 ఇంటూ 2 చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు 18 ఇయర్స్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈస్ డబుల్డ్, దెన్ హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజ్. సో సమఘనం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసిన దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది అన్నారు. అంటే సమఘనం అన్నది ఎలా ఉంటుంది అంటే సో ఇలా. సో ఇది 3D షేప్ పిక్చరు. దీనికి పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ సమానంగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక పొడవును x, వెడల్పును x, ఎత్తును x అనుకున్నప్పుడు దీని ఘనపరిమాణానికి ఫార్ములా ఏమవుతుందంటే x³ అవుతుంది వాల్యూమ్కు. సో ఇప్పుడు మనం దీన్ని 2 రెట్లు చేయమంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు 2 రెట్లు చేస్తే 2x, 2x, 2x అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న సైడ్ ప్లేస్లో మనం 2x రాసినప్పుడు సో దాని ఘనపరిమాణం ఏమవుతుందంటే 2x హోల్ క్యూబ్డ్ అవుతుంది. సో 2³ ఈజ్ 8x³. అంటే ఒక సమఘనం యొక్క భుజాన్ని రెట్టింపు చేసినప్పుడు దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతోంది, మనకు 8 రెట్లు పెరుగుతోంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ the circumference of a circle sheet is 154 meters, then its radius. సో వృత్తాకార సీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత అన్నాడు. సో మనకు అందరికీ తెలుసు ఫార్ములా 2πr ఈక్వల్ టు సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ 154 మీటర్స్. సో ఇక్కడ మనం రేడియస్ వ్యాసార్థం కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం 2 ఇంటూ పై వాల్యూ తెలుసు మన అందరికీ 22/7 ఇంటూ రేడియస్ ఈక్వల్ టు 154 బై క్రాస్ మల్టిప్లికేషన్ r ఈక్వల్ టు సో ఇక్కడ మన క్రాస్ డివిజన్లో ఉన్నది మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే 154 ఇంటూ 7 అవుతుంది బై 2 ఇంటూ 22 డినామినేటర్లోకి వస్తుంది 2 ఇంటూ 22. ఇప్పుడు మనకు 11 టేబుల్తో మనం దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎన్ని టైమ్స్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. 11 2 22, నెక్స్ట్ 11 1 11, 15లో 11 పోతే 4 ఉంటుంది, ఆ పక్కన నెంబర్ 4 ఉంది, అంటే 11 4 44. నెక్స్ట్ సో 2 1 2, 2 7 14, అంటే 7 ఇంటూ 7 7 7
49/2. సో అంటే 49లో మనం సగం చేసినప్పుడు 24.5 మీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.